38వ వచనం. And stood at his feet behind him, weeping. And began to wash his feet with tears, and did wipe them with the hairs of her head, and kissed his feet, and anointed them with the ointment, or with the perfume. Standing at the feet, ఆయన పాదముల యొద్ద నిలబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి. ఆ విందు గృహంలోనికి వచ్చినప్పటి నుండి ప్రభువు ఆమెతో ఏమైనా మాట్లాడారా? దెన్ చుట్టూ ఉన్న వాళ్ళు ఏమన్నా అన్నారా ఆమెని? దెన్ రాగానే అసలు లోపలికి వచ్చి రావడంతో ఆమె ఏం చేసింది చూడండి. ఆ వచనాలు 38. నిలువబడి ఓకే, పాపాత్మురాలా ఎందుకు వచ్చావు అని ఏమన్నా అన్నారా? పోనీ ఆమెకి ఏమైనా నష్టం కలిగిందా? ఏమైనా అవమానం కలిగిందా? దెన్ అమ్మ నీ పాపాలు పడ్డాయి అని ఏమైనా అన్నారా? అసలు ఏం మాటలు లేకుండానే వచ్చి రావడంతోనే ఎక్కడి నుంచి వచ్చింది ఆమెకి దుఃఖం? Why tears? Right at the moment she comes into the house, right at the moment she comes to stand at his feet, why tears? And where did that tears came from? ఎక్కడి నుంచి వచ్చాయి ఆ కన్నీళ్ళు? ఎందుకు వచ్చాయి ఆ కన్నీళ్ళు? దాన్ని థింక్ చేయండి. ఇప్పుడు అమ్మ నువ్వు ఇన్ని పాపాలు చేసావు కదా, పోనీలే నిన్ను క్షమించేస్తున్నాను. ఎక్కడ తర్వాత వచ్చిన వాళ్ళు ఉంటుంది చూడండి, 41 అనుకుంటా, 42. ఆ అప్పు తీర్చుటకు వారి వద్ద ఏమీ లేకపోయాను కనుక అతడు, అప్పుడు వస్తుంది దుఃఖం. అమ్మో ఇంత అప్పు, అసలు ఏం మాట్లాడకుండా అప్పు తీర్చేశారా అని అప్పుడు వస్తుంది. అమ్మో నన్ను అసలు భలే ప్రేమించారని చెప్పేసి అప్పుడు దుఃఖం వస్తుంది. అసలు అవి ఏమీ లేకుండా ఆమెకి ఎట్లా వచ్చింది దుఃఖం? ఎందుకు వచ్చింది దుఃఖం? ఎక్కడి నుంచి వచ్చింది దుఃఖం? అట్ మచ్ టీయర్స్. ఎంత టీయర్స్ అని అంటే పాదములు తడిపి కడిగేంత. నువ్వు నా పాదములకు నీళ్ళు ఇవ్వలేదు కానీ ఈ స్త్రీ నేను లోపలికి వచ్చినది మొదలుకొని నా ఫినాలు ఈ స్త్రీని చూచుచున్నావే, నేను నీ ఇంటిలోనికి రాగా నీవు నా పాదములకు నీళ్ళు ఇవ్వలేదు కానీ ఈమె తన కన్నీళ్లతో నా పాదములను తడిపి తల వెంట్రుకలతో. ఆ భాగంలో మనం ఏం అర్థం చేసుకుంటామంటే, when she stand at the feet of Jesus, that is the place of manifestation. The feet of Jesus is the place of revelation or the place of manifestation, where our hearts will be opened, where our eyes will be opened, where our soul will be opened, where everything breaks down. That is the place. Maybe she experienced that. Everything అదంతా చక్కగా ఉందో చూడండి. When she stood there, everything in her whole being, everything in within herself బ్రోక్ డౌన్. అంతే కదా, అలా బ్రోక్ డౌన్ అయితేనేగా కన్నీళ్ళు వచ్చేది. అండ్ హౌ డిడ్ షీ బ్రోక్ డౌన్? డిడ్ సంథింగ్ హ్యాపెన్ టు స్టిమ్యులేట్ హర్? ఇప్పుడు కన్నీళ్ళు ఎప్పుడు వస్తాయి అని అంటే, అండ్ వాట్ టైప్ ఆఫ్ దుఃఖం? వెన్ సంథింగ్ విచ్ ఈస్ బియాండ్ ఆర్ కంఫర్ట్ జోన్, మన కంఫర్ట్ జోన్స్కి అవుటర్ జరిగినప్పుడు, when we can't bear that, తట్టుకోలేనప్పుడు, మనం మనం గ్రహించలేనంత కోపం వచ్చిన కన్నీళ్ళు వస్తాయి, ఎక్కువ నవ్విన కన్నీళ్ళు వస్తాయి, ఎక్కువ బాధపడిన, ఎక్కువ అసూయ కలిగినా కానీ వస్తాయి. ట్రై చేయండి. సో when something stimulates us, biologically proven, when something stimulates our heart, soul or our mindset, then the tears flow out of our eyes. ఇక్కడ ఈ భాగంలో అన్ని కన్నీళ్ళు రావడానికి
వాట్ మేక్స్ హర్ టు బ్రోక్ డౌన్? ఆమె పగిలిపోవడానికి, ఆమె హృదయం పగిలిపోవడానికి వాట్ మేక్స్ హర్ టు బ్రోక్ డౌన్? ఏం జరిగింది అక్కడ ప్రభు ఏమైనా మాట్లాడుతున్నారా? నో, హీ జస్ట్ కేమ్ ఇన్ టు దట్ హౌస్. అట్లా లోపలికి వచ్చారంటే ఆయన్ని చూడగానే బ్రోక్ డౌన్ అయిపోయింది ఆమె. దట్ మీన్స్ అదే ఇందాక చెప్పా కదా, దట్ ఈస్ ద ఫీట్ ఆఫ్ జీసస్. ఆయన పాదములు, ఆ పాదముల యొద్ద కూర్చునడం, ఆ ప్లేసే ప్రత్యక్షత పొందే స్థలం. ఆ ప్లేసే రెవల్యూషన్, మేనిఫెస్టేషన్, బయల్పాటును పొందే స్థలం అన్నమాట. మేబీ షీ హ్యావ్ సీన్ దట్ హీ ఈజ్ గోయింగ్ టు హ్యాంగ్ ఆన్ ద క్రాస్, టేకింగ్ హర్ ప్లేస్. తన స్థానమును తీసుకొని సిలువలో బలి అవ్వబోతున్నాడు అని చూసిందేమో. వాట్, నేనా, నా పాపమా? ఇప్పుడు లోపలికి రాగానే సీమోను పరిచయం అన్నాడు, వై హీ ఈజ్ అలౌవింగ్ హర్ టు టచ్ హిమ్. ఆ ట్రీట్మెంట్ని బట్టి ఆమె ఒక అండర్స్టాండింగ్కి వచ్చి ఉంటుంది. ఇందాక చెప్పుకున్నాను కదా, ఆ ప్లేసే బయల్పాటు ఇచ్చే ప్లేస్. Unless we stand at the feet of Jesus, we won't receive the manifestation. Our eyes opened, our heart opened, our soul opened. మన పూర్తిగా మన ఆంతర్యంలో గ్రహించడం. The feet of Jesus is the place of manifestation. The feet of standing at the feet of, selecting and choosing the feet of Jesus is the place of revelation. అక్కడ మనం నిల్చుంటేనే, ఆ సిలువ పాదముల దగ్గర నిల్చుంటేనే, మోకరిల్లితే, దట్ ఈస్ ద ప్లేస్ వేర్ వీ గెట్ ద రెవల్యూషన్. అక్కడ నిలుచుంటేనే వాట్ హ్యాపెండ్ ఆన్ దట్ క్రాస్, వాట్ హ్యాపెండ్ ఆన్ దట్ ప్లేస్, వాట్ హ్యాపెండ్ టు జీసస్ ఆన్ ద క్రాస్, దెన్ ఓన్లీ వీ కుడ్ అండర్స్టాండ్ దట్. ఆ పాదముల యొద్ద నిలబడితేనే అక్కడే మనం బయలుపాటు పొందుకుంటాం. అన్లెస్ వి స్టాండ్ దేర్, వీ కుడ్ నెవర్ హ్యావ్ దట్ రెవల్యూషన్. ఎందుకు అని అంటే, అక్కడున్న సీమోను చాలా పరిచయస్తుడు ప్రభువుకి. ప్రభువు కూడా చాలా పరిచయం. వచ్చినప్పటి నుంచి ఆ సీమోనుతో ఏమన్నా కొంచెం యు ఆర్ ఎ గుడ్ పర్సన్ అని కానీ, యు ఆర్ ఫైన్ అని కానీ ఏమన్నా ఒక చిన్న మాటన మాట్లాడారా? వచ్చింది ఎవరింటికి? మాట్లాడింది ఎవరితో? ఈ స్త్రీని చూచుచున్నావే అని ఆమెను ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తున్నాడు అక్కడ. అప్పుడు ఆయనకి ఎంత మంటుంది, పిలిచిన హోస్ట్ని, గెస్ట్ నేను కదా, నేను పిలిచింది గెస్ట్ని, నన్ను కదా పొగడాల్సింది, ఇదేంది ఆమెను చూపించి నన్ను పొగుడుతున్నా. ఇంకొకరిని చూపించి పొగిడినా ఓకే, అందులో కూడా అలాంటి స్త్రీని పట్టుకొని చూపించి నన్ను కించపరచటం, అతన్ని కించపరచటమే కదా. సరే, ఏది ఏమైనా the place of the feet of Jesus is the place where we receive the manifestation, the revelation. I believe that when she stood at 37వ వచనం 38లో, when she stood at the feet of Jesus, ఆయన పాదముల యొద్ద నిలబడగానే she have seen that Jesus is the person who is going to take her place to die on the cross. తన పాపములన్నీ తన శరీరం మీద మోయబోతున్న వ్యక్తిగా మేబీ షీ హ్యావ్ సీన్. ఆ కార్యము, ఆ సిలువ కార్యము ఆమె హృదయాన్ని బద్దలు చేసింది. ఆమె హృదయం తట్టుకోలేకపోయింది ఆ కార్యాన్ని. ఎంత ప్రేమ నా మీద, ఇంతగానా నన్ను కన్సిడర్ చేసేంత ప్రేమ, నన్ను చూసేంత ప్రేమ, నా స్థానం తీసుకునేంత ప్రేమ అని చెప్పేసి, ఎందుకంటే ఆమె బౌండరీ దాటిపోయినది. సో అందుకు ఆమె గుండెల్లో నుండి, ఆమె హృదయంలో నుండి, ఆమె కళ్ళల్లో నుండి పాదములు కడిగేన్ని నీళ్ళు వచ్చినాయి. నార్మల్గా అయితే రావు, లోపల బ్రేక్ డౌన్ అయితేనే. మనకు కూడా అంతే, మనం లోపల ఎంత పగలగొట్టబడతామో, ఎంతగా మన హృదయం తాకబడుతుందో అన్ని కన్నీళ్ళు వస్తాయి మనకి. కన్నీళ్ళు కూడా వేషధారణతో నిండిన కన్నీళ్ళు ఉన్నాయి, యథార్థంగా లోపల నుండి వచ్చే కన్నీళ్ళు ఉన్నాయి. మనకి రావాల్సింది యథార్థమైన కన్నీళ్ళు, వేషధారణతో కూడిన కన్నీళ్ళు కాదు.
ఇంకా ఇదే భాగంలో ఇదే లోకస్వార్త 10వ అధ్యాయము 39వ వచనం. తీసివేయబడని, నెవర్ టు బి టేకెన్ అవే. But one thing is needful, and Mary hath chosen that good part which shall not be taken away from her. ఏంటి ఆ తీసివేయబడని పోర్షన్ అంటే 39వ వచనం. She chose to sit at the feet of Jesus. ఆయన పాదముల యొద్ద, అది పడదు, ఆయన పాదముల యొద్ద కూర్చొని ఆ ప్రత్యక్షత పొందుకోవడానికి, ఆయన మాట వినడానికి ఎంచుకున్నది. అది ప్రతి చనిపోయిన వాడికి పోస్తారు, కానీ ఏమేం చేసింది అని అంటే బతుకున్నప్పుడే చేస్తుంది. అదొక హానర్, అదొక వర్షిప్ అన్నమాట. వీళ్ళెవ్వరికి లేదా ఐడియా? వాళ్ళెవరికి రాలేదా ఐడియా? వాళ్ళెవరికి తెలియదా ఐడియా? మరి ఈమెకి ఎలా తెలిసింది అలాంటి గొప్ప కార్యం? బికాస్ షీ లెర్న్డ్ ఎట్ ద ఫీట్ ఆఫ్ జీసస్. She has that revelation that Jesus is going to die on the cross and he is going to resurrect on the third day. She had that revelation when she chose to stand, to sit at the feet of Jesus and to listen his words. మారుతేమో ఏవేవో పనుల్లో బిజీ అయిపోయింది, బట్టలు ఉతకడం. సో ఆయన పాదముల యొద్ద కూర్చునడం, ఆయన పాదముల యొద్ద నిలిచి ఉండడం, standing and waiting at his feet is the place of revelation and a place of manifestation. That is where we broke down. When we get that revelation and when we get that manifestation, then every single cell in our body will break down. అప్పుడు మన హృదయము ఒక స్టార్టింగ్ పాయింట్ని పుట్టిస్తుంది. When we break down, that is the moment where we start our relation, our fellowship with God. ఎప్పుడైతే మనం పగలగొట్టబడతామో దాట్ ఈస్ ద మూమెంట్. ఆ క్షణమే మనకి దేవునికి మధ్య ఒక సహవాసం స్టార్ట్ అవుతుంది. మనకి దేవునికి మధ్య ఒక బాండ్, ఒక ఫెలోషిప్, ఒక స్నేహం, ఒక ఫ్రెండ్షిప్ స్టార్ట్ అవుతుంది. If we are not going to break down, then we are never going to have a fellowship, never going to have a bond with him. If we don't have a bond with him, then we are so alienated from him. We are so far away from him. We do not belong to him and he doesn't belong to us. We have to have that bond. దేవునితో మనకు ఒక బంధం కావాలి, దేవునితో మనకు ఒక ఫెలోషిప్ కావాలి. బికాస్ ఆయన తన రక్తం కార్చాడు, బ్లడ్. ఆయన తన శరీరం ఇచ్చేశారు మనకి, తన పరిశుద్ధాత్మని ఇచ్చేశారు మనకి, ఇంకా తన ప్రాణం ఇచ్చేశారు మనకి. ఇంకా ఆయన దగ్గర ఏముంది? ఆయన ఆత్మ ఉందా? ఇచ్చేశాడు. ప్రాణం ఉందా? ఇచ్చేశాడు. దేహం ఉందా? ఇచ్చేశాడు. రక్తం ఉందా? ఇచ్చేశాడు. ఇప్పుడు ఆయనకంటూ ఆయన దగ్గర ఏం లేదు కదా, మొత్తం మనమే తీసేసుకున్నాం. సో ఇట్ ఈస్ ఆర్ obligation. It's not an privilege that we are having him, his body, his flesh, his blood, his everything, but it is our obligation. ఇది మన కర్తవ్యం, ఇది మన ధర్మం, ఇది మన విధి, to have a bond, having him in our life and having him as a shelter for us. సో ఈ ప్రశస్తమైన సమయంలో దేవునితో మనం ఒక సహవాసం చేయాలి, దేవునితో మనకు ఒక బాండ్ కావాలి. ఎలా అనంటే పాపాత్మురాలైన స్త్రీ ఆయన ఎదుట వెనుక తట్టు ఆయన పాదం ఎదుట నిలబడి కన్నీళ్లతో, ఎలా వచ్చినాయి కన్నీళ్ళు అని అంటే ఆ పాదముల యొద్ద ఆమె సంథింగ్ ఏదో చూసింది. ఏం చూసిందో? వీ థింక్ దట్ షీ హ్యావ్ సీన్ దట్ జీసస్ ఈస్ గోయింగ్ టు డై. మేబీ షీ హ్యావ్ సీన్ దట్ జీసస్ ఈస్ గోయింగ్ టు టేక్ ఎవ్రీ సిన్ ఆఫ్ us on his body and he's bearing every single pain for her. తను భరించాల్సిన పాపాన్ని, తను భరించాల్సిన పాప శిక్షని ఆయన తన శరీరమందు మోయటం చూసింది. అది చూసి తట్టుకోలేక కన్నీళ్ళు గార్చేసి అంతమందిలో కూడా తన తల వెంట్రుకలు ఓపెన్ చేసేసి ఆయన పాదాలకి అత్తరు పూసి తుడుస్తాం. వచ్చేటప్పుడే తెచ్చుకుంది అత్తరు బుడ్డి, ఇంటికి పోతే పరిగెత్తుకుంటూ పోయి తెచ్చుకోవటం కాదు, వచ్చేటప్పుడే తెచ్చేసింది. అందుకే ప్రభు అన్నారు, ఈమె విస్తారంగా ప్రేమించింది కాబట్టి విస్తారమైన పాపాలు, విస్తారంగా ప్రేమించింది, విస్తారంగా క్షమించబడింది. మనం కూడా అంతే, ఎంత క్షమించబడతామో అంత ప్రేమిస్తాం. ఇంత క్షమించబడితే
ఇంతే ప్రేమిస్తాం, ఎంత క్షమించబడితే ఇంతే ప్రేమిస్తాం. సో ద measure of our forgiveness is measure of our love. నథింగ్, నాట్ అన్ ఇంచ్ అబవ్ ఆర్ నాట్ అన్ ఇంచ్ డౌన్. ఒక్క ఇంచు కూడా తగ్గదో పెరగదు. సో హౌ మచ్ ఆర్ వీ ఫర్గివెన్, హౌ మచ్ వీ హ్యావ్ రిసీవ్డ్ ద ఫర్గివ్నెస్, అండ్ హౌ మచ్ ఆర్ వీ లవింగ్ గాడ్. ఇప్పుడు ఎవరు పట్టినా కానీ నేను బాగా ప్రేమించాలి దేవుణ్ణి అంటారు. ఎవరిని గది నుంచి చూడు, జీసస్ అనగానే వచ్చే ఫస్ట్ కొటేషన్ ఏంటంటే జీసస్ లవ్స్ యూ. ఇంకా లేదు అని అంటే ఐ లవ్ జీసస్ అంటారు. హౌ మచ్, ఎంత అంటే చూపిస్తాంలే, ఎంత అని చూపిస్తాం. ఎక్స్ప్రెస్ చేయాలి కదా, చేయకపోతే బాగోదు కదా, ఇట్లా అనండి. బట్ రియల్లీ హౌ మచ్ వీ షుడ్ నో దాట్ ఇన్ అవర్ హార్ట్స్. I love this much and I was forgiven this much. We have to know that. నువ్వెంత క్షమించబడతావో అంత ప్రేమిస్తావు, నువ్వెంత ప్రత్యక్షత పొందుతావో అంత క్షమించబడతావు. ఆ ప్రత్యక్షత ప్రభు సన్నిధిలో పొందుకోవాలి. దేవుడి మాటలన్నీ మన వెనుకల్లో దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. యేసు ప్రభు వారు, నేను యెరూషలేము వెళ్తాను, అక్కడ నన్ను హింసిస్తారు, అక్కడ నాకు శ్రమలు కలుగుతాయి, అక్కడ నేను చంపబడతాను, చంపబడి 3 రోజులు నా దేహం 3 రోజులు సమాధిలో ఉంటుంది, తర్వాత నేను తిరిగి లేస్తాను అని ఎప్పటి నుంచో చెప్తా ఉన్నారు ఆ మాట. నేను చనిపోతాను అని. ఎవరికి చెప్పింది ఆ మాట అంటే శిష్యులకి, పురుషులైన శిష్యులందరికీ, 12 మందికి. వాళ్ళందరికీ ఎప్పుడు చెప్తూనే ఉన్నారు, నేను చనిపోతా అని. వాళ్ళెవ్వరికీ అనిపించలేదు ప్రభు దేహానికి అత్తరు పూసి అభిషేకం చేయాలని. కానీ ఈమెకి అనిపించింది చూడండి, ఆ అత్తరు మిక్కిలి విలువ కలిగిన అచ్చ జటామాంసం. అప్పుడు అందరూ సణుగుతూ ఉన్నారు. ఏది, నేను చనిపోతానని ఎవరికైతే చెప్పారో వాళ్ళే గొణుగుతూ ఉన్నారు. ఇంత అత్తరు, విలువ కలిగిన అత్తర్ని వేస్ట్ చేయడం ఎందుకు? చక్కగా అమ్మేసి బీదలకి ఏమన్నా సాయం చేయొచ్చు కదా, లేని వాళ్ళకి ఏమైనా పెట్టచ్చు కదా. రైటే ఆ ఆలోచన, బీదలకి పెట్టడం రైటే. కానీ ప్రభు అన్నారు, లేదు, బీదలు ఎప్పుడు మీతోనే ఉంటారు, మీరు ఎప్పుడైనా వాళ్ళకి ఏమైనా చేయొచ్చు, ఇప్పుడే కాదు రేపైనా కానీ మీరు చేయండి, కానీ నేను మీతో ఎల్లప్పుడూ ఉండను. ఈమె నా భూస్థాపన నిమిత్తం చనిపోయిన తర్వాత మృతదేహానికి భూస్థాపనం చేసే ముందు డెడ్ బాడీకి సుగంధ ద్రవ్యాలు పోస్తారు.